పరం శాంతి. మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యం స్వయాన్ని తెలుసుకోవడం. మీరు ఎవరో తెలుసుకున్నప్పుడే మీ చైతన్యం పెరుగుతుంది. ఇది ధ్యానంతో లేదా భక్తి ద్వారా జరగదు. జ్ఞానంతో లేదా కర్మయోగం లేదా రాజయోగం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ధ్యానం మరియు భక్తి ద్వారా కూడా కాదని ఇక్కడ స్పష్టం చేయబడింది. చూడండి, ఆత్మజ్ఞానానికి మించినది ఏమీ లేదు. ఆత్మజ్ఞానమే మొదటి మెట్టు. దానిపైన బ్రహ్మజ్ఞానం ఉంది, ఇంకా పైన బేహద్ పరమజ్ఞానం ఉంది. కానీ మీరు ఆధ్యాత్మికతలోకి ప్రవేశిస్తుంటే ఆత్మజ్ఞానం కంటే సర్వశ్రేష్టమైనది ఏదీ లేదు. అందుకే ధ్యానం లేదా భక్తి ద్వారా దీనిని సాధించలేము. ఇది సరైన జ్ఞానంతో, కర్మతో, కర్మయోగం ద్వారా మరియు రాజయోగంతో జరుగుతుంది. మీరు మీ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడే మీరు మీ అసలు ఇంటికి వెళ్ళగలరు. ఇది మీ మొత్తం జీవితంలో మీరు చేసుకున్న సాధన, మీ చివరి శ్వాసలో మీరు ఏమి ఎంచుకుంటారో నిర్ణయిస్తుంది. కాబట్టి మనం జీవితం అంతా అందుకు సన్నాహాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ముందుగానే మనం సిద్ధంగా ఉండాలి. ఇదే పురుషార్థం, ఇదే మన రోజువారీ పని, మన కర్మ. మనం మన చివరి క్షణంలో ఏమి ఎంపిక చేసుకుంటామో మన జీవితం అంతా దానిలో గడుపుతాము. ఇది మన భాగ్యాన్ని నిర్ణయిస్తుంది. పరం శాంతి.